వెల్కమ్ బ్యాక్. చాలా దారుణమైన ఘటన. విశాఖలో ఒక స్టూడెంట్ 6 ఏళ్ల ప్రణయ్ హోంవర్క్ చేయలేదు అని చెప్పి టీచర్ మందలిస్తే టీచర్ కొడితే గుండె ఆగి చనిపోయాడండి. చాలా దారుణం, అంటే చాలా దారుణమైన ఘటన. అంటే పిల్లల్ని కొట్టడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే మంచి చదవడం కోసం, మంచి క్రమశిక్షణగా ఉండడం కోసం చాలామంది టీచర్స్ కొడుతూ ఉంటారు. ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి. అక్కడ టీచర్ ఏదో ఉద్దేశపూర్వకంగా, లేకపోతే ఏదో ఫ్రస్ట్రేషన్లోనో, లేకపోతే అంటే చాలా దారుణంగా బిహేవ్ చేసింది. అంటే అతని డ్రెస్, ఆ కోట్ తీసేయడము, తర్వాత దవ్వడ మీద కొట్టడము. దాంతో ఒక్కసారిగా అప్పటికే టెన్షన్ పడుతూ ఉన్నాడు. అంతకు మించి నాకు టెన్షన్ అది వాతావరణం మనం చూడొచ్చు. డ్రెస్ వదులుగా చేయడము, ఆ తర్వాత కొట్టడము. వెంటనే కూడా షాక్తో గుండె ఆగిపోయి షట్ డౌన్ అయిపోయి హార్ట్ తన మీద పడిపోయాడు. చాలా దారుణమైన ఘటన అండి. అంటే వస్తుందన్నమాట అసలు టీచర్లు ఇలా బిహేవ్ చేస్తారా అని చెప్పేసి. ఏమంటారు? రైట్. ఇది చాలా బాధను కలిగించేది. అంటే మనం ఒక జర్నలిస్ట్గా ఉన్నా కూడా మనం కూడా మనుషులమే కదా, మనకి కూడా మనసు ఉంటుంది. నేను నా విజువల్ చూసిన తర్వాత నేను కూడా బాగా భావోద్వేగానికి గురయ్యాను. అంటే ఏంటంటే చిన్నపిల్లల్ని అంత ఇదిగా ట్రీట్ చేస్తారా అన్నది ఇప్పుడు అసలు చర్చ జరుగుతుంది. అసలు టీచర్లు క్వాలిఫైడా కాదా అన్నది ఇప్పుడు లేదు. అసలు డిగ్రీలు చేస్తున్న వాళ్ళు కూడా వచ్చి పాఠాలు చెప్తున్నారు. అసలు డిఎడ్ బిఎడ్ అని ఇవన్నీ ఎందుకు పెట్టారు? టీటీసీ అనే వాళ్ళు అంతకుముందు, తర్వాత డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ అనే కోర్సులు కూడా వచ్చాయి. ఆ కోర్సుల్లోనే చాలా స్పెసిఫిక్గా ఎన్సీఆర్టీ నిబంధనల ప్రకారం ఆ కోర్సుల్లోనే హౌ టు డీల్ విత్ ద చైల్డ్ అనేది ఒక ప్యాటర్నే ఉంటుంది. అంటే ఎట్లా ఉండాలి పిల్లల సంబంధించి, వాళ్ళ సైకాలజీకి సంబంధించి మనం ఎట్లా బోధించాలి, బోధించే మోడల్స్ ఏంటి, పిల్లల్ని మనం ఏ విధంగా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. పిల్లల్లో కొందరు తెలివైన వాళ్ళు ఉంటారు, కొందరు బుద్ధిమాంద్యం ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు అంతగా తెలివిగా ఉండనే ఉంటారు. వాళ్ళందరినీ మనం ఎట్లాగా సమన్వయపరచాలి. ఇట్లాగా టీచర్స్ సంబంధించి రకరకాలుగా కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అలాగే వాళ్ళు చేసే కోర్సుల్లో వాటన్నిటిలో దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. స్కూల్కి సంబంధించి కూడా ఒక చైల్డ్ ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత చాలా అంత ఈజీగా పిల్లల్ని ఆ విధంగా భయపెట్టాల్సిన అవసరం ఉందా? హోంవర్క్ చేయలేదు అప్పటికే అబ్బాయి ఆ బెంచ్ నుంచి వస్తున్నప్పుడే కొంత భయపడుతున్నాడు. భయపడుతున్న వ్యక్తిని ఎందుకు ఆ యూనిఫామ్లో భాగంగా పైన వేసుకున్న ఆ కోట్ ఇది ఎందుకు తీయాల్సి వచ్చింది టీచరు? దాన్ని ఏం ఇండికేషను అంటే వాడిని ఇమ్యులేట్ చేసే ప్రయత్నం స్టార్ట్ చేసింది. లాగడం మీరు చూసారా, లాగి అవన్నీ ఇప్పుతూ కొంత వాడిని ఇబ్బందికి పెట్టే ప్రయత్నం చేసింది, వాడిని అవమానించే ప్రయత్నం చేసింది. వాడు అప్పటికే ఏడుస్తున్నాడు. చిన్నపిల్లడు, 6 ఏళ్ల బాలుడికి వాడి మనసు ఎట్లా ఉంటుందండి, వాడు ఆలోచన ఎట్లా ఉంటాయి? ఎందుకంటే వాడు 6 ఏళ్ల బాలుడు అంటే కొంచెం అల్లారు ముద్దుగా తల్లిదండ్రుల పెంపకం, నాయనమ్మ వీళ్ళందరి దగ్గర పెంపకం, సరదాగా ఈ స్కూల్కి వెళ్ళిన వెంటనే చక్కగా పిల్లలతో ఆడుకోవడం. వాడికి ఏం తెలుస్తుంది ఆ మైండ్కి? వాడు స్వచ్ఛమైన మనసు వాడిది. అలాంటప్పుడు హోంవర్క్ చేయలేదని, సరే హోంవర్క్ చేయలేదు, సరే గట్టిగా గతమాయించాలి. కొన్ని నువ్వు చెప్పాలనుకుంటే లాగి ఇది తీసుకొని కొడితే అప్పటికే అంత ఏడుస్తున్నప్పుడు నువ్వు ఎట్లా డీల్ చేయాలి టీచర్గా? నువ్వు టీచర్గా నువ్వు కూడా ఒక పిల్లలకి తల్లివేగా. ఇప్పుడు తల్లివో లేదంటే భవిష్యత్తు తల్లి అవుతావో మేబీ, కానీ ఏదైనా నీకు ఒక బాధ్యత ఉండాలి కదా. అంటే ఒక బాధ్యత లేకుండా ఆ విధంగా ప్రవర్తించడం, ఆ పిల్లోడు అట్లా కార్డియాక్ అరెస్ట్ చనిపోవడం అనేది అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలోనే అందరికి షాక్ గురి చేసింది. ఇప్పుడు నేషనల్ మీడియాలో కూడా ఇది బికమ్ ఏ బిగ్ ఇష్యూ. అంటే టీచర్స్ ఎట్లా ఉంటున్నారు ఏంటి, హౌ టు డీల్ అని మనం గతంలోనే చూసాం. ఈ మధ్య కాలంలోనే నార్త్లో అయిన ఒక సంఘటన, స్కూల్ టీచరు మందలిస్తే ఒక అమ్మాయి తట్టుకోలేక వెళ్ళి ఆ స్కూల్ పెట్టికోట నుంచి బయటకు దూకేసింది. రెండోది, ఒకరు వాళ్ళకి హ్యూమిలేట్ చేస్తున్నారని టీచర్ కంప్లైంట్ చేస్తే టీచర్ పట్టించుకోకుండా ఫోన్ చూస్తోంది. అందుకు ఇంకో దగ్గర ఒక అబ్బాయి ఏమో ఈ కమిటెడ్ సూసైడ్. అంటే టీచర్స్ మీరు ఏంటంటే ఏంటి ఇట్లాగా మీ వ్యవహారం ఏంటి, మీ ప్రవర్తన ఏంటో అర్థం కావట్లేదు. మీకేమైనా ఒత్తిడులు ఉంటే, ఇంకేమైనా సమస్యలు ఉంటే అవి స్కూల్ లోపలికి వచ్చే ముందు పక్కన పెట్టండి. ఇంకేమైనా పర్సనల్ థింగ్స్ ఉంటే స్కూల్ తర్వాత చూసుకోండి. కానీ పిల్లలపైన మీ కోపాన్ని, మీ ఆక్రోశాన్ని దయచేసి చూపించొద్దు. ఇది చాలా తప్పు. మీరెందుకు ఈ కోర్సులు గట్ట చేసుకొని గురువుల్ని ఒక ఇదిగా భావిస్తాం, ఇప్పటికీ గురువుల్ని ఒక గౌరవంగా చూస్తాం. కానీ మీరు లాంటి వాళ్ళ వల్ల ఆ ఉపాధ్యాయ వృత్తిగా కళంకం. మీలాంటి వల్ల ఇప్పుడు ఆ ఉపాధ్యాయుల్ని ఏ విధంగా చూడాలో తెలియని వాతావరణం. అంతగా అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యేంతగా భయపెడతారా ఒక పిల్లోడిని? వాటి ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా? హోంవర్క్ చేయకపోతే ఇదే బిహేవియర్. ఖచ్చితంగా పాఠశాల యాజమాన్యం పైన, టీచర్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.
ఇప్పుడు రకరకాల మళ్ళీ మ్యాజిక్స్ మళ్ళీ దీని మీద ఏంటంటే గుండె సంబంధిత వ్యాధి ఉందేమో అబ్బాయికి, కార్డియక్ అరెస్ట్ ఎందుకు అయ్యింది, అంతకు ముందే అనారోగ్యంగా ఉందేమో, ఇవన్నీ తేలాల్సి ఉంది, ఇవన్నీ. ఖచ్చితంగా అబ్బాయి మీరు రాసుకోండి కార్డియక్ అరెస్ట్ అని చనిపోయాడు. కేవలం విపరీతమైన భయానికి లోనవడం వల్ల చనిపోయాడు. ఎందుకంటే మనం భయం, ఆందోళన, ఒత్తిడికి గురయ్యేటప్పుడు స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి, మన బాడీలో కూడా రకరకాల మార్పులు వస్తాయి. అది కొందరు తట్టుకునే స్థాయి ఉంటుంది. కానీ చిన్నపిల్లలకి అంత ప్యానిక్కి గురైనప్పుడు మనం చూసాం గతంలో, ఎక్కువగా ప్యానిక్కి ఎక్కువగా షాక్కి గురైతే కొందరు బ్రెయిన్ డెడ్గా అవుతారు, కొందరికి మాట పడిపోతుంది, కొందరు పారాలిసిస్ స్ట్రోక్ వస్తుంది. అలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతుంటాయి. కానీ అంత చిన్నపిల్లోడు వాడు ఆరోగ్యపరంగా అంటే వాడు చూస్తే కొంచెం బక్కగా ఉన్నాడు, 6 ఏళ్ల బాలుడు. వారం క్రితటే వాళ్ళు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చారు, అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నారు. కనీసం టీచర్ ఆ విధంగా వ్యవహరించడం అనేది ఇట్స్ రెడిక్యులస్. ఖచ్చితంగా పాఠశాల విద్యాశాఖ చాలా సీరియస్గా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖను చూస్తున్న మంత్రి నారా లోకేష్కి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను అపీల్ చేస్తున్నా, ఇక్కడ నుంచి చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ అనేది స్కూల్లో ఉండేటట్టుగా చూసుకోండి. స్కూళ్ళకి వస్తున్నారంటే మనకి ఎన్సీఆర్టీలో డిఎడ్, బిఎడ్ వాటిలో కోర్సుల్లో ఉంటాయి, నేను చేసిన కాబట్టి చెప్తున్నా. మొత్తం మీరు పాఠాలు బోధించడం అనేది 40 నుంచి 50%. వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. సమాజంలో వాళ్ళు ఉత్తములుగా ఉండేటట్టుగా మంచి సమాజం నిర్మించే దిశగా వాళ్ళని తయారు చేయండి అనేది మెయిన్ ప్రోటోకాల్. మీరేంటంటే ఒక హోంవర్క్ ఇచ్చి రాకపోతే పట్టాపట్టమని కొట్టేసి చెప్పేమని కాదు మీకు ఆ టీచర్ పోస్టులు ఇస్తుంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కానీ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కానీ ఖచ్చితంగా ఈ విషయం అనేది ఒక గుణపాఠం. ఇక్కడ నుంచి ప్రైవేట్ స్కూల్స్ అయినా వేరే స్కూల్స్ అయినా కనీసం అర్హత ఉన్న వాళ్ళని ఉపాధ్యాయులుగా పెట్టండి. రెండోది, చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ పాటించాలి. మూడోది, ప్రతి తరగతి గదిలో సీసీ కెమెరా పెట్టాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే బొకాయించే బ్యాచ్లు కూడా ఉంటాయి కొన్ని స్కూళ్ళల్లో. మనం చూసాం చిన్నపిల్లల పైన అక్కడున్న పీఈటీలో, తర్వాత అక్కడున్న వార్డెన్లో అత్యాచారం చేసిన కంటలు కూడా ఆ మధ్యన పెద్ద సెన్సేషన్ అయిపోయాయి. అంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలని, అల్లారి ముద్దుగా పెంచుకుంటున్న పిల్లల్ని కొంచెం వాళ్ళు విద్య వచ్చి వాడు ప్రయోజకుడు అవుతాడని వాళ్ళ తాయెత్తుకు మించి ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూల్స్కి కట్టగా పంపిస్తే, లేదంటే వేరే పాఠశాలకు పంపిస్తే మీరు చేసేది ఇదా? చంపేయమని మీ దగ్గర పంపిస్తున్నారు, చంపేటట్టుగా మీరు ప్రవర్తిస్తారా? ఖచ్చితంగా ఇక్కడ నుంచి చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ ఉండాలి. మంత్రి నారా లోకేష్ నా అపీల్ ఇదే, పాఠశాల విద్యాశాఖ మంత్రి కాబట్టి నేను చెప్తున్నా. ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అటు ప్రభుత్వ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి, చైల్డ్ సేఫ్టీ విషయంలో ఏం చేస్తున్నారు, చైల్డ్ సేఫ్టీ ప్రోటోకాల్ ఏ విధంగా ఉంది, వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఉందా, పిల్లలకి చిన్న పిల్లల్ని ఎట్లా డీల్ చేయాలి, వీటన్నిటిపైన క్లాసులు అవసరం ఈ టీచర్ సోకాల్డ్ ఈ టీచర్లకి. దిస్ ఈజ్ రియల్లీ ఇట్స్ ఎ రెడిక్యులస్.